సంక్రాంతి పండుగను తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. 3 రోజుల పాటు ప్రతి ఇంటిలో సంబరాలు అమ్మరాన్ని అంటేలా పండుగ వేడుకలు నిర్వహిస్తారు. అందులో భాగంగా కడప నగరంలోని శ్రీ వివేకానంద విద్యా సంస్థల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదనం ఉట్టిపడేలా సంప్రదాయ దుస్తులు ధరించి విద్యాలయాల పరిసరాలలో భోగి మంటలు, రకరకాల ముగ్గులు వేశారు. గంగిరెద్దుల విన్యాసాలు, గొబ్బెమ్మల పాటలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ పాల్గొన్నారు. మేడం ఇక జడ్జెస్ రేణుకా మేడము, ప్రిన్సిపల్ మేడం మీరిద్దరు పోయి అది వాళ్ళకి నిలబడినారులే మేడం. ఇంకా వల్ల మనం ముగ్గేసుకోవడానికే స్పేస్ ఉండట్లేదు. అలాంటిది మన పిల్లలకి అవి ఏమి మన సాంప్రదాయాలు వాటి గురించి ఒక అవగాహన తేవడానికి ఇలా కాలేజీలలో ఇలా పెట్టడం అనేది చాలా సంతోషకరం. సో పిల్లలకి ఏంటంటే మన సాంప్రదాయాలు, మన కల్చర్ ఎలా ఉండేది, దాని వెనకాల ఉన్న దాని శాస్త్రీయ కారణాలు కూడా వాళ్ళకి తెలియజేయడం అనేది చాలా ముఖ్యము. సో దట్ వాళ్ళు ఇవన్నీ తెలుసుకొని దాంతోపాటు వాళ్ళ చదువుతో పాటు ఇవి కూడా తెలుసుకొని వాళ్ళు ముందు ఇంకా బాగా భవిష్యత్తులో కొంచెం బాగా స్థిరపడతారనే ఉద్దేశంతో ఇవి చేయడం చాలా సంతోషకరం. మేము ఇక్కడ ఇలా రావడం అనేది ఇంకా ఉత్సాహం మాలో కూడా, అంటే ఇంత వయసులో కూడా పిల్లలతో పాటు మేము ఎగరాలి అనే ఒక ఉత్సాహం మాలో ఇంకా పెంపొందింది. ఇది ఒక బూస్టప్ లాగా ఉంటుంది మాకైనా పిల్లలకైనా. ఎప్పుడు రొటీన్ క్లాస్ 4 గోడల మధ్య పాఠాలు ఇవి లేకుండా ఇది కొంచెం చేంజ్ వాళ్ళకి, కొంచెం వాళ్ళకు మానసిక ఉల్లాసము. సో దట్ వాళ్ళు సైకలాజికల్గా హ్యాపీగా ఫీల్ అయ్యి బాగా వాళ్ళ చదువులో కొనసాగిస్తారని అనుకుంటున్నాం.